ప్రయత్నం చేశారు. ఈ సభ కూడా ఇంకా నెల 2 నెలల వరకు ఉండదు. కానీ అసెంబ్లీకి రారు. జనవరి 2 నుంచి అసెంబ్లీ ఉంది. అసెంబ్లీకి కేసీఆర్ మళ్ళీ రారు. దానికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. నేను అసెంబ్లీలో మాట్లాడతా, రండి, మీ మర్యాదగా చూసుకుంటా, అసెంబ్లీలో చర్చిద్దాం పాలమూరు విషయంలో. 299 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చి 512 టీఎంసీలు ఆంధ్రాకి ఇచ్చిన దానిలో సంతకం చేసింది కేసీఆర్. దోషి ఆయననే. 512 టీఎంసీలు ఆంధ్రాకి ఇమ్మని ఎవరు ఒప్పుకున్నారు? ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకున్నారు. సో ఓవరాల్ గా మళ్ళీ ఒక వేడి అయితే స్టార్ట్ అయింది. కేసీఆర్ కొంత జూబ్లీ హిల్స్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, ఈ పర్సెప్షన్ చేంజ్ చేద్దామన్న వాదనలో కొంతమేరకు ఆయన సక్సెస్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి గురించి ఆయన మాట్లాడినప్పుడు పాలమూరు రంగారెడ్డి గురించి వీళ్ళు కూడా మాట్లాడక తప్పదు కదా. రెండవది ఇండైరెక్ట్ వార్నింగ్, మేము వస్తే ఆ ఫ్యూచర్ సిటీ తొక్క ఏ సిటీ ఉండదు అన్నది ఇన్వెస్టర్స్ కైనా, దానిలో పెట్టుబడి పెట్టే వాళ్ళకైనా. రియల్ ఎస్టేట్ ఏంది, ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు పెట్టుబడి పెడతారు కదా. ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. మొన్న జూబ్లీ హిల్స్ గెలవగానే రేవంత్ రెడ్డి ఎందుకు ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ అని అదే రోజు చాలా టైం ఉంది కదా, 3 years ఉంది. సో ఫ్యూచర్ సిటీ మీద హోప్స్ పెట్టుకోవచ్చు కదా. 3 years ఉంది. కానీ 3 years తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని తీసేస్తామంటే, మళ్ళీ ఫార్మా సిటీ వేస్తామంటే ఓకే, ఫార్మా దగ్గర ఉంటుందా? బట్ పొలిటీషియన్స్ ఇలా ఉండడం వల్ల జనరేషన్స్ కి కొంచెం నష్టమే కదా. అదే జరుగుతుంది, ఇబ్బంది అదే జరుగుతుంది. అంటే కేసీఆర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము 10 ఏళ్ళలో ఎవరికి నష్టం చేయాలని చూడలేదు, పాత గవర్నమెంట్ పాలసీస్ కూడా కంటిన్యూ చేశాను, వీళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. నేను ఫార్మా సిటీ కోసం సిటీకి ఊరవతల దూరంలో చేసి ఇక్కడున్న ఫార్మా ఇండస్ట్రీస్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలంటే దాని ఫార్మా సిటీ రద్దని ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నది. సో ఈ అంతే కదా. ఇప్పుడు జగన్ చేసింది ఏంటి, ఆంధ్రప్రదేశ్ అమరావతి లేకుండా చేశాడు. ఇక్కడ వీళ్ళు 111 జీవో ఎత్తేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అంటే అది బీఆర్ఎస్ కి బెనిఫిట్ అని రేవంత్ రెడ్డి 4th సిటీ చేయాలనుకుంటారు. ఆ 4th సిటీ మేము వస్తే ఇంకా 3 సంవత్సరాలు ఉంది, కానీ కొనేవాడు లాంగ్ టర్మ్ చూస్తాడు కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ సిటీ వైపు కొనేవాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఉంటుందా ఉండదా? అమరావతి చంద్రబాబు నాయుడు 2018లో అప్పగించిన తర్వాత జగన్ ఏం చేశాడు, అక్కడ లేదు 3 రాజధానులు సరికి పడిపోయింది కదా. సో అక్కడ కొనేందుకు ముందుకు రావాలి. కానీ రేవంత్ రెడ్డి మొన్న చిట్చాట్లో కూడా చెప్పారు, ఇంక ఈస్ట్ లేదు, ఇదే ఫ్యూచర్ సిటీ అని. అందరు వచ్చి అక్కడ కొనాలని ఆయన ఉద్దేశం, కొనొద్దు అన్నది వీళ్ళ ఉద్దేశం. ఇద్దరు రాజకీయ పార్టీల మధ్యలో జనాలు ఆలోచించుకోండి. రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఒక కంటిన్యూటీ ఉండాలి. ఏదో 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు అంటే పెరగదు. రేపు వచ్చి మళ్ళీ ఫార్మా సిటీ అంటే మేము ఆ ఇచ్చిన ల్యాండ్ అలొకేషన్స్ అన్ని క్యాన్సిల్ చేస్తామంటే పెట్టుబడి పెట్టే వాళ్ళు పెడతారా? ఇప్పుడు ఐటీ అన్నది కంటిన్యూ అవుతుంది. ఎందుకు? మాదాపూర్ లో లేదా సైబర్ టవర్స్ రాజశేఖర రెడ్డి వచ్చినా పల్లె వాతావరణం అన్న ఆయన ఐటీ తక్కువ చేయలేదు కదా. ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది, కంటిన్యూటీ ఉంది కాబట్టి ఐటీ పెరుగుతుంది. అంటే అటు కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వచ్చు. వెస్ట్ ఏరియా డెవలప్ అయినంత మిగతా చోట్ల లేదు. సో ఇది సదర్న్ ఏరియాలో ఉంది. సౌత్ ఏరియాలో దాదాపు అది ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. సో అక్కడ మేము ఫార్మా సిటీ చాలా ప్రయత్నం చేసామని చెప్పి నిజంగా బీఆర్ఎస్ వస్తే అయితే చేయదు కదా. వాళ్ళ భూములు ధరలు పెరుగుతామంటే వీళ్ళు చూస్తూ కూర్చోరు కదా. మాది డిస్టర్బ్ చేశారు 111 జీవోని. 111 జీవో ఏరియాలో అది చేసినప్పుడు మేము ఎందుకు చేయకూడదు? సో ఇప్పుడు ఆ మోడల్ కంటిన్యూ అవుతుంది, చూద్దాం. అంటే అల్టిమేట్ గా ఇది 2 ఇష్యూస్, అర్బన్ ఆడియన్స్ ఉద్దేశించి రియల్ ఎస్టేట్. నిజంగానే ప్రతి ఒక్కళ్ళ భూమి వాల్యూ అయితే ఏం పెరగలేదు లాస్ట్ 2 years లో. ఎవరైనా పల్లె నుంచి మొదలు పెడితే పట్టణం వరకు ఎవరి ల్యాండ్ పెరగలేదు. పెంచుదామని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ద్వారా జూబ్లీహిల్స్ ఎన్నిక రిజల్ట్ వచ్చిన వెంటనే నేనే 5 సంవత్సరాలు ఉంటా, ఆ తర్వాత కూడా నేనే గెలుస్తా, కాబట్టి ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయండి, కొత్తగా పెట్టుబడులు వస్తే ఇంకా తెలంగాణ డెవలప్మెంట్ కి డోకా లేదు అనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది ఫ్యూచర్ సిటీలో పెట్టడం ద్వారా ఫ్యూచర్ సిటీ కేంద్రంగా స్కోప్ ఉంది, అక్కడ బాగా రియల్ ఎస్టేట్ పెరుగుతుందన్న స్కోప్ ఇచ్చారు. సో ఆల్రెడీ కాంగ్రెస్ నేతలు అక్కడంతా కూడా కొన్నారు. అక్కడ పెరగాలి అన్నది వాళ్ళ ఉద్దేశం, పెరగొద్దు అన్నది వీళ్ళ ఉద్దేశం. ఇది సింపుల్ లాజిక్. ఇంకా అల్టిమేట్ గా ఏం చేస్తారన్నది చూడాలి. సో కేసీఆర్ అయితే ఖచ్చితంగా ఆయన మళ్ళీ పాలమూరు రంగారెడ్డిలో, ఇప్పుడు అంతకుముందు కూడా ఒకసారి వచ్చి నేను ప్లీనరీకి వస్తా అని చెప్పి ఒక బైట్ రిలీజ్ చేశారు. త్వరలో ప్లీనరీ పెడదాం, ఇంకా అన్ని సమస్యలకు పరిష్కారం, పెద్ద ఎత్తున సభ మాట్లాడాలి అని చెప్పి ఒక 1 నెల ముందో 2 నెలల ముందో రైతులతో ఇక నేను బయటకు వస్తా అని చెప్పారు. సేమ్ ఇప్పుడు కూడా అదే చెప్పారు, అంతే.
పార్టీలో అయితే జోష్ నింపి మళ్ళీ ఎస్, పార్టీలో మళ్ళీ జోష్ నింపి జూబ్లీహిల్స్ ఎన్నిక ఓటమి అదంతా కూడా జోష్ నింపి బయటకు వెళ్తున్నారు. మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఉన్నాయి, వాటిలో ఎట్లాగో కేసీఆర్ ప్రచారం చేయదు, కానీ జోష్ అయితే వస్తుంది. రెండోది అన్నిటికంటే ముఖ్యం, ఆయన హెల్త్ బాగుంది. చాలా రూమర్స్ వచ్చాయి హెల్త్ బాగాలేదు, ఆయన రిటైర్మెంట్ రేవంత్ రెడ్డి అన్నారు కదా, కానీ అద్భుతంగా ఆయన నిన్న మొన్నటి నుంచి చూస్తున్నా బాగానే నడుచుకుంటూ వచ్చారు. మన లాస్ట్ టైం కాళేశ్వరంకు విచారణకు వచ్చినప్పుడు సహాయం ఉండాల్సి వచ్చింది, ఇప్పుడు ఇబ్బంది లేదు. చాలా రకరకాల రోజు డయాలసిస్ జరుగుతుంది, షుగర్ కంట్రోల్లో లేదు, ఇబ్బంది ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది. మాట్లాడిన విధానం చూస్తే మళ్ళీ ఏమంటారు, హీజ్ ఆన్ ఫైర్, ఆయన వాగ్దాటి ఏం తగ్గలేదు అని అనిపించింది. 2023 ఎలక్షన్స్ లో ప్రసంగాలు చాలా పేలవంగా ఉన్నాయి, మరి ఎందుకు ఆ సమయంలో తెలియదు. కానీ మళ్ళీ కేసీఆర్ ఫామ్ లోకి వచ్చారు అంటే కేసీఆర్ మాట్లాడుతుండగా జనాలు 2023 ఎలక్షన్స్ లో వెళ్ళిపోయారు, అసెంబ్లీ ఎలక్షన్, దట్ ఈస్ అన్ ఇండికేటర్. కానీ మళ్ళీ ఆయన స్పీచ్ లో రిథం అన్నది వచ్చేసింది. మీ కరోనా సమయంలో ఆ సమయంలో మాట్లాడినప్పుడు లక్షలాది మంది ప్రజలు టీవీ పెట్టుకొని చూసేవాళ్ళు, ఏం మాట్లాడతారు. సో మళ్ళీ ఆ జోష్, ఆ ఉత్సాహం, ఆ స్పీచ్ లో ఏమంటారు ఆయన ప్రాసలు, తోలు తీస్తాం, తొక్క తీస్తాం, అది లేదు ఇది లేదు, ఎవడో వాడు సల్మాన్ ఖానా ఎవడో ఉండే ఇట్లా తెలిసిన అంటూ ఉంటారు కదా, ఎవరో ఫిలిం సిటీ పెట్టేందుకు వచ్చారు, ఇవన్నీ కూడా బ్యాక్ వచ్చేసాయి. సో బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా బాస్ ఈజ్ బ్యాక్ అని అనుకుంటున్నారు. వాళ్ళు ఒక ధైర్యం, ఒక మనోస్థైర్యం వచ్చింది క్యాడర్ లో, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మన గెలిచిన సర్పంచులు కూడా మళ్ళీ కాంగ్రెస్ లో పోకుండా ఎస్ కేసీఆర్ యాక్టివ్ గా ఉన్నారు, యాక్టివ్ గా ఉంటారు, ఈజ్ ది టాలెస్ట్ లీడర్. ఎవరు అంగీకరించిన అంగీకరణ తెలంగాణలో ఇవాళ టాలెస్ట్ లీడర్ కాబట్టి ఆయన ఉంటారు, ఆయన మాకు తోడుగా ఉన్నారన్న ఒక మెసేజ్ వాళ్ళకి వెళ్ళింది. వెంటనే వీళ్ళు కూడా రెడీ అయిపోయారు. సాయంత్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే విత్ ఇన్ అవర్ లో ప్రెస్ మీట్ పెట్టారు, రేవంత్ రెడ్డి కూడా చిట్ చాట్ చేశారు, వన్ సైడ్ గా వెళ్ళొద్దని. ఇవాళ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇప్పుడు ఒక షార్ట్